చెప్పరా బ్రహ్మాంబిక, పిలిచావు, పర్సనల్గా కలాలన్నావు. అసలుకే మన ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫ్రేమ్ మీద నేను ఎంత బాగున్నాను అంటే నా పక్క నించడం వల్ల నువ్వు నించడం వల్ల నాకు అందం హలో, వచ్చింది. కరెక్ట్ చెప్పారు. హలో, కిరాక్ కపుల్ షో చేసినంత మాత్రాన మీరు మాట్లాడేసుకుంటూనే ఉంటారా? ఇక్కడ కిరాక్ గర్ల్స్ కూడా ఉన్నాం, కాస్త మాతో కూడా మాట్లాడండి. వీళ్ళెవరు? నా బెస్టీస్. నీ బెస్ట్ ఫ్రెండ్సా? హాయ్ హాయ్. హాయ్. కొంచెం ముందు పరిచయం అంటే మిమ్మల్ని పెట్టాను కూడా యాంకర్గా. నేను చూసావా నీ ఫ్రెండ్స్ ఎంత సరే, నా ఫ్రెండ్స్ని ఇలా అన్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? రమేష్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు షోకి. ఓకే, నెక్స్ట్ నుంచి ఆయన యాంకర్. బాగుంటుంది రమేష్ గారు. సరే 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 ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా? అంటే మనకు కెమెరా కూడా ఆన్ అయిపోయింది, స్టార్ట్ చేసేద్దాము. హాయ్ హాయ్ హాయ్. హలో. కిరాక్ కపుల్ షో చేస్తున్నారు కదా ఇద్దరు, చూశాను, చాలా బాగుంది, చాలా బాగా రన్ కూడా అవుతుంది. సో ఇంత బాగా ఈ షో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు యాక్టర్ అంటే కామెడీ చేస్తుంటారు, మీరంటే యాక్టింగ్ చేస్తుంటారు. సో సడన్గా ఇలా యాంకర్ అవ్వాలని మీ ఇద్దరికి థాట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, ఓ అలా దీనికి ఏం సంబంధం లేదు. అనుకోకుండా నాకు ఈ ఛానల్ నుంచి కాల్ వచ్చింది, తినకి వేరే దగ్గర నుంచి కాల్ వచ్చింది. సో తిని చేస్తే ఎందుకు మీరు మీది చెప్పుకోవచ్చు కదా, సెపరేట్గా క్వశ్చన్ అడిగినప్పుడు సెపరేట్ ఆన్సర్స్ ఇవ్వచ్చుగా, కలిపిస్తారా? ఓకే. మామూలుగానే మన రామ్ ప్రసాద్ గారు అది చూడండి, తెలిసిపోతుంది వాళ్ళకి కూడా. మిమ్మల్ని అలా కదా, నేను చాలా డీసెంట్గా మాట్లాడుతున్నాను మీతో. సో నేను ఇంతవరకు టీవీలో చాలా షోస్ చేశాను. పులిహోర కలపట్లేదని ఫీల్ అవుతున్నాను. ఏం కాదు, 2 రోజులు వెయిట్ చేయండి, చెప్తాను. వెళ్ళేటప్పుడు నెంబర్లు తీసుకుంటాను. అది బేసిక్గా ఇప్పుడు వచ్చి నేను మూవీస్లో యాక్ట్ చేశాను, ఈవెంట్స్ చేశాను, మా జబర్దస్త్ స్కిట్స్ చేస్తుంటా. ఫస్ట్ టైం యాంకరింగ్ చేద్దాం నాకు ఎప్పుడు మైండ్లో ఐడియా లేదు, బట్ చేస్తే బాగున్నాయని ఒకసారి ఎప్పుడో అనుకున్నాను తప్ప అది పెద్ద పెట్టుకోలేదు. సో మంచి ఆఫర్ వచ్చింది, చేద్దాం అనిపించింది. చేద్దాం అనుకున్న తర్వాత డిసైడ్ అయ్యాను. మీరు చెప్పండి, నేను చేసి నచ్చిందా లేదా మీకు? చాలా బాగుంది. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్లో మీ ఎక్స్ట్రా కామెడీతో పాటు మాకు ఇక్కడ కూడా యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ట్రా కామెడీని మేము చూడకుండా ఎలా ఉంటాం సార్? రామ్ ప్రసాద్ గారి ఆడియన్స్ చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు. నీ ఫ్రెండ్స్ ఇంప్రెస్ అయ్యారు చూసావా? అవుతారు, ఎందుకు అవరు? మీకు ఎవరైనా పంచెస్ ఎవరు ఎవరు కాదు. నా విషయం పక్కన పెట్టే, తిని కూడా ఫస్ట్ టైం తిని చేసింది. మ్యామ్ మీరు మంచి మంచి మూవీస్ చేశారు. రీసెంట్ గానే రాధే కృష్ణ రిలీజ్ అవ్వబోతుంది, అండ్ ఇంకో మూవీ కూడా చేశారు, రిలీజ్ అయిపోయింది. చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో సడన్ గా అక్కడ యాక్టింగ్ చేస్తూ ఇప్పుడు సడన్ గా యాంకరింగ్ చేస్తున్నారు. రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? యాంకరింగ్ నాకు చాలా కొత్త, ఈయనకన్నా కొత్త. ఇంకా నేను స్టేజ్ మీద అంతా ఎప్పుడు మాట్లాడిందే లేదు. కాకపోతే వన్స్ నాకు కాల్ వచ్చింది, యూట్యూబ్లో చాలాసార్లు యాంకరింగ్ అడిగారు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. టెలివిజన్ ఇది శాటిలైట్ ఛానల్ కాబట్టి అడగగానే నాకు మంచిగా అనిపించింది. అండ్ కో యాక్టర్ రామ్ ప్రసాద్ గారు అని అన్నారు. సో ఇంకా ఆలోచించకుండా నేను చెయ్యాలి, వెంటనే ఇంకా నేను చెయ్యాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. రామ్ ప్రసాద్ గారు నేర్పించేశారు బ్రహ్మరాంబిక కూడా ఎలా పేరు చెప్పని అమ్మో చేస్తే ఈ అమ్మాయితో తప్ప లైఫ్ లో ఎవరితో చేయకూడదని ఫిక్స్ అయ్యాను సార్. అంటే నెక్స్ట్ మాకు ఛాన్స్ లేదు, ఇస్తారా లేదా మరి? పులిహోర అన్నారు, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశాను. నా పక్కన నేను కూడా చూసుకున్నాను, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రోమో చూసుకున్నా. నేను కనిపించా, చేసా, నవ్వించాను. తనకున్న క్యూట్నెస్తో గ్లామర్తో స్క్రీన్ తినేసింది. సీరియస్ చెప్తాను, చాలా బాగా చేసింది తినైతే. బేసిక్గా తనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్. తన వాయిస్ ప్లస్, తన హైట్ తనకి మైనస్. అడిగారా వాళ్ళు? అడిగారా మిమ్మల్ని? ఆడపిల్లని అలా హైట్ అందంగా ఉంటే చాలు, అవన్నీ కనిపించాలి అదని చెప్పే కాంప్రమైజ్ చాలా కూడా. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో, ఎంత డాలీ లాగా అనిపిస్తున్నారో తను. అవును. సో కిరాక్ కపుల్ సెలబ్రిటీస్తో చేస్తున్నారు. సో ఈ మధ్య మీరు కొత్తగా నార్మల్ ఆడియన్స్తో కూడా చేస్తున్నారు, కపుల్స్తో. సో ఇది కాస్త కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఏ షోలో కూడా అంత సెలబ్రిటీస్ కపుల్స్ తోనే చేస్తుంటారు, ఫస్ట్ టైం కదా. సో మీకు ఎలా అనిపించింది? ఆ విషయం మాత్రం నాకు ఈ దీంట్లో ఈ ఛానల్ మా డైరెక్టర్ రమేష్ గారు క్రియేట్ చేసిన నచ్చింది ఏంటంటే, సెలబ్రిటీస్తో చేస్తే వాళ్ళతో టాకీ వస్తుంది, ఫన్ వస్తుంది, వాళ్ళ గురించి అందరూ తెలుసు చాలామంది. బయట వాళ్ళు ఎవరికి తెలియని కపుల్స్ వస్తున్నారు కదా, సో వాళ్ళు కొంతమంది క్యూట్నెస్ ఉంటుంది, వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు, కెమెరా ఎలా ఫేస్ చేయాలో తెలియదు. వాళ్ళు కొంచెం అమాయకత్వంగా కొంచెం టెన్షన్ పడుతూ చేస్తుంటే దాంట్లో ఫన్ వస్తుంది. కొంతమంది ఓవర్ హైప్ ఉంటారు, ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చాను కాబట్టి బాగా చేయాలని ఆ ఓవర్ హైప్ అక్కడి నుంచి కామెడీ వస్తుంది. సో వాళ్ళకి చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది, అబ్బో మన టీవీలో వస్తున్నాం చేయాలని. సో వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగినా సరే
అలా ఆవిడని మీ హస్బెండ్ మిమ్మల్ని బాగా చూసుకుంటారాగానే ఇంకా మొత్తం రియాలిటీ బయటికి వచ్చేస్తుంది రియాలిటీ ఎక్కడ లవ్ మ్యారేజ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇంతవరకు మొత్తం అని చెప్పేస్తుంది. ఎత్తనాడు బాబు ఇంత పడలేమని బాబు వీడు మొత్తం రియల్ ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడికి అంటే వాళ్ళు చాలా రియల్ కపుల్ కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ తెలీదు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. సో దానివల్ల ఫన్ ఇంకా జనరేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే సెకండ్ ఎపిసోడ్ అదే దానికోసం ఇలా షో పెడతామంటే ఎన్ని మెయిల్స్ వచ్చాయి, ఎన్ని కాల్స్ వచ్చాయో షోకి వస్తాం కపుల్ చేస్తూనే ఉన్నారు. సో మాకైతే చేయడానికి బోల్డ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మరి ఎన్ని రోజులు వెళ్తే చూడాలి. వెళ్తుంది, చాలా డేస్ వెళ్తుంది, చాలా డేస్ కంటిన్యూ అవుతుంది. బికాస్ ఫస్ట్ ఎపిసోడ్ నేను కూడా చూసాను, నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా ఫన్ కూడా ఉంది. సో మీరు అంటే భ్రమనే ఎందుకు యాంకర్గా తీసుకున్నారు? అంటే ముందు ఆడిషన్స్ ఏమైనా జరిగాయా? అంటే యాక్చువల్గా ఫస్ట్ నన్ను పిలిచి అడగగానే సరే ఇలా యాంకర్గా షో చేస్తారంటే ఓకేనా, మీ అందరికి ఓకేనా అని అడిగాను. ఏంటంటే మీరు నన్ను పిలిచి యాంకర్ అడుగుతున్నారు, రాంప్రసాద్ నన్ను ఫిక్స్ అయ్యారంటే లేదండి మిమ్మల్ని, మీరు కాన్ఫిడెన్స్ ఉన్నారా? నాకైతే నమ్మకం లేదు నేను యాంకరింగ్ చేస్తానని. మీకుందని అడిగాను. మాకు మీరు స్టైల్లో మీరు మాట్లాడితే చాలు నాకంటే సరే చేద్దాం సార్, మీరు కూడా ఓకే అన్నారు కాబట్టి నేను ధైర్యంగా చేస్తా, ట్రై చేద్దాం కనీసం కొన్ని ఎపిసోడ్స్ అయినా అని. అమ్మాయిని ఎవరిని పెడదాం అన్నారు. వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారు. నేను ఎవరిని ఈ అమ్మాయినే పెట్టండి, ఈ అమ్మాయి లేకపోతే వద్దని ఎవరు అనలేదు. ఏమో ఎవరు వస్తారో నాకు తెలియదు కాబట్టి ఓకే సార్ అన్న. సరే అమ్మాయి నాట్ ఓకే సార్, అమ్మాయికి పేమెంట్. ఇంకో విషయం ఏమైంది సార్, ఈ అమ్మాయి కెమెరాలో బాగాలేదు సార్, ఓకే. ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంది సార్, మాడుతుంటే తెలియట్లేదు, ఓకే. తను నాకు ఆల్రెడీ పరిచయం, మా జబర్దస్త్లో చేసాం, శ్రీదేవిలో చేసాం. శ్రీదేవికి 2-3 సార్లు వచ్చింది తప్ప నా పక్కనే తెలియదు. ఇలాగ వెళ్ళిపోయేసరికి నాకు కనిపించింది కదా, నాకు ఈ రేంజ్లో ఉంటుంది మీరు హైట్ గురించి ఏంటి. సో అప్పుడు కలిసినప్పుడు మాడుకున్నాం, జస్ట్ హాయ్ హాయ్ చెప్పుకున్నాం, అయిపోయింది. రమేష్ గారు ఫోన్ చేసి భ్రమరాంకి అనుకుంటున్నాం సార్ అంటే, ఫైన్ సార్ ప్రాబ్లం లేదు, అమ్మాయి చాలా బాగుంటుంది, తెలుగుంటే అమ్మాయిలా ఉంటుంది. సో యూట్యూబ్లో కూడా ఏదో సిరీస్ హిట్ అయింది కదా ఈ అమ్మాయి రీసెంట్గా అంటే, వెంటనే అమ్మాయి మాట్లాడిన తర్వాత ఎవరిదో ఫోన్ చేయగానే ఇలా రాంప్రసాద్ గారు అనుకుంటున్నాం అంటే, రాంప్రసాద్ గారు నేను ఆలోచించుకొని చెప్తాను, టైం కావాలని అందే. అలా అబద్ధాలు చెప్పకూడదు. ఓకే కాదు అలా అనలేదు. నేను ఫోన్ చేసాను ఒకసారి చేసి ఇలా అనుకుంటున్నానంటే యా చేద్దాం ఒకసారి మాడుకుందాం అనుకున్నాం. సో వచ్చిన తర్వాత పైన మేడం ఉన్నది ఈ షో తాలూకు మా డైరెక్టర్ తర్వాత ఉంటారు కదా ఛానల్ వాళ్ళు, తను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అమ్మాయి చాలా బాగుంది, ఫేస్ అది చాలా అందంగా ఉంది, కెమెరాలో చాలా బాగుంటుంది అనగానే ఓకే ఇలా నన్ను పోవట్లేదు, ఈ అమ్మాయి అందంగా ఉన్నది అంటున్నారు. సరే అమ్మాయి అందం ఉంటే మన దగ్గర వాక్చాతుర్యం కదా, అంత కవర్ చేద్దాం అని చెప్పి ఇది అయిపోయాక పొగుడుతుంది లేండి సార్. ప్రిపేర్ అవ్వరా నా కోసం మంచిగా పొగడ్డానికి, ఓకేనా? నాలో ఉన్న చెప్పాలి. సో ఇది కిరాక్ కపుల్ షో, మీకు ఆన్ స్క్రీన్ లో కపుల్ లాగా ఉంటారు, మరి ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో బాండింగ్? మంచి ఫ్రెండ్స్ అంతే. ఎంత మంచి ఫ్రెండ్స్ చెప్పినా మీరు నమ్ముతారా? మళ్ళీ ఇక్కడ లిఫ్ట్ దిగి వెళ్ళిపోతే ఫోన్ కూడా చేసుకోం, సీరియస్ గానే. అంత మంచి ఫ్రెండ్సా? ఉత్తినే నేను మంచిగా మాట్లాడుకుంటాం. ఏంటి మీ ఎలా మాట్లాడితే ఎలా నిజం అనుకుంటారు అట్లా మాట్లాడుకో. నిజమే చెప్తాం కదా, ఏంటంటే ఎవరు ఒకళ్ళు బిజీగా ఉంటాం కదా. సో ఏదో వర్క్ ఉంటే ఫోన్ చేసుకొని రేపు ఏంటి కంటెంట్ అలా మాడుకుంటే రేపు 1 hour ముందు వచ్చేయండి మనం ప్రిపేర్ అవుదామని ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మంచిగా ఈ షోని ముందు తీసుకెళ్దామని ఆ కసితో ఇద్దరం వర్క్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. ఇంకెన్ని ఎపిసోడ్స్ వరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? సుమగారు మాట్లాడుతుంటారు కొంచెం 2000+ అలాగా, అలా ఒక మంచి అంత కాకపోయినా సరే ఒక సాలిడ్గా ఓకే ఈ ఛానల్లో వీళ్ళు నాకు కావాల్సింది అంటే నేను ఫస్ట్ టైం యాంకరింగ్ చేస్తున్నాను, చేస్తుంది కాబట్టి ఏదో షో వస్తున్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారు, ఆ షో కూడా బాగుందని పేరు జనాలు తెచ్చుకున్నాం అనుకో చాలు. తప్పకుండా. ఆల్ ది వెరీ బెస్ట్ బోత్. థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే మీరిద్దరూ పర్సనల్ లైఫ్లో అడగాలనుకుంటున్నాను. సో మీరు ఎక్స్ట్రా జబర్దస్త్లో చేస్తుండే కదా, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రజెంట్ ఈ యాంకర్ ఇది కాకుండా? నాది ఒక చిన్న బయోగ్రఫీ ఉంటుంది. నేను మూవీస్కి వర్క్ చేస్తున్నా, రైటర్గా చేస్తుంటా, మా షోస్కి రాస్తుంటాను, యాక్ట్ చేస్తాను. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, మూవీస్, వెబ్ సిరీస్ అన్నీ చేస్తున్నా. పక్క నుంచి డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది, దాని ట్రైల్స్లో కూడా ఉన్నా. సో అలా అన్నింటిలోకి వెళ్తుంటే అనుకోని విధంగా మధ్యలో వచ్చిందే యాంకరింగ్. మనం ఏదైతే చేద్దాం అనుకుంటామో దాన్ని కాకుండా కొత్తగా చేసేదే లైఫ్ కదా, అలా అనుకోకుండా ఇది స్టార్ట్ అయింది షో. అంటే మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం యాంకరింగ్గా చేశారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఎక్కి మైక్ పెట్టగానే నేను దీన్ని యాంకరింగ్లా కాదు, నా స్టైల్లో నేను ఎప్పుడు ఎలా మాట్లాడతానో అలా మాట్లాడుతూ తీసుకెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయాను. నేను చెప్పాను, అరే నువ్వు యాంకరింగ్ చేయి, నీ వాయిస్ బాగుంది, స్టైల్గా మాట్లాడు, అందం ఉన్నా కూడా నీవు ఏం అడగాలో మాట్లాడు, నా స్టైల్లో నేను చేసుకుంటాను. సో ఇద్దరిలో ఒకరు చేస్తే మా ఇద్దరికి అలా మ్యాచ్ అయ్యింది.
సో ఛానల్ వాళ్ళు కూడా చూసి ఛానల్ ఛానల్ నుంచి కూడా చెప్పారు బాగుంది ఇద్దరు కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది, ఇద్దరు ఏదో ప్రొఫెషనల్ యాంకర్స్లో కాకుండా తను డీసెంట్గా చేస్తుంది, రామ్ ప్రసాద్ కొంచెం హైప్గా చేస్తున్నాడు. సో భ్రమరాంబిక గారు, మీ గురించి నాకు తెలుసు చాలా క్లోజే, కాకపోతే మీరు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి వెబ్ సిరీస్లో ఇంత మంచిగా రీసెంట్గా హిట్ అయిపోయింది అండ్ మూవీస్ చేస్తున్నారు అండ్ ఫ్యామిలీ చూసుకుంటున్నారు, ఇదంతా మీరు మేనేజ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, సో ఈ ట్రావెల్ ఈ జర్నీ మీకు కాస్త హెక్టిక్గా అనిపిస్తుందా లేకపోతే మంచిగా ఎలా ఉంది మీ ఫీల్? బేసిక్గా యాంకరింగ్ కంప్లీట్ వేరు, యాక్టింగ్ కంప్లీట్ వేరు. ఎప్పుడు కూడా యాంకరింగ్ కొంచెం కష్టమే, ఎందుకంటే వెరీ స్పాంటేనియస్గా మనం మాట్లాడాలి. సో ఇది లెర్నింగ్ స్టేజ్. నేను సూపర్గా చేసేస్తున్నాను అది ఇది అని లైక్ జనాలు ఫీల్ అవుతున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. బట్ నా సెల్ఫ్ నేను ఇంకాస్త లెర్న్ చేయాలి, ఇంకాస్త నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకుంటాను. అండ్ అంత కష్టంగా ఏం లేదు, మేనేజ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. మేనేజ్ అయితే బాగానే చేస్తుంది. ఇంకా నేనే యాంకరింగ్ చేయడంలో కొంచెం నాది ఒక స్టైల్లో ఏంటండి క్యాజువల్గా రోడ్డు మీద వెళ్ళి మాడతాం కదా, తిన్నారా భోజనం చేశారా ఏం చేస్తుంటాడు తను కొంచెం బట్ అలానే కొంచెం అంటే న్యాచురల్ గా ఉంది. అంటే మీరు ఫస్ట్ టైం యాంకర్ గా చేస్తున్నట్టు ఎక్కడ తెలియట్లేదు. మీ ఇద్దరు ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు అలా అనిపించింది. మరి దీన్ని యాంకరింగ్ అని పేరు పెడతారో కొత్త పేరు పెడతారో తెలియదు కానీ చేయడం మాత్రం చేసేస్తారు. ర్యాప్ బాగుంది మీ ఇద్దరిది. మరి నెక్స్ట్ భ్రమరాంబిక కాకుండా ఇంకెవరైనా వస్తే అప్పుడు ఈ ప్లేసే మార్చాలా, ఈ ప్లేస్ మార్చాలా నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఒకవేళ మనకి ఎప్పుడైనా ఫస్ట్ బెస్ట్ అంటారు తెలుసు కదా, నేను ఫస్ట్ టైం షో చేస్తుంది తింతో, సో నేను కొంచెం సెట్ అవుతా మా ఇద్దరికి చేయగలమా, తింతో నాకు ర్యాప్ ఓకే అనుకున్నాను. కానీ నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను, తను కూడా బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవడం వల్ల మాకు సింక్ అయింది. మళ్ళీ కొత్తగా వస్తే చేయడం అనేది నాకు కొంచెం టైం పట్టొచ్చు. సీరియస్గానే లైఫ్ అనేది ఇప్పుడు ఒకరితో పాజ్ అయిపోద్దు. తర్వాత నెక్స్ట్ వేరే షో వచ్చిందని చేస్తాను అక్కడ కూడా. సో ఎప్పుడైతే గుర్తుండిపోయేది నా ఫస్ట్ యాంకర్ ఎవరంటే బ్రహ్మ. ఇన్ కేసు నీకు ఫోన్ వస్తుంది మన రమేష్ సార్ సైడ్ నుంచి, రామ్ ప్రసాద్ గారు ఇలా యాంకర్ చేయట్లేదు ఇప్పటి నుంచి అనేసి అంటే మీ రియాక్షన్ ఏంటి? నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతాను. నిజాలు నిజం, మాట్లాడుకోవాలి. ఇది చాలా అంటే చాలా నిజం. ఎందుకంటే ఈయనతో చాలా మంచిగా నాకు సెట్ అయింది. అది కెమిస్ట్రీ కానీ ఫన్ కానీ ఏదైనా సరే, నేను ఆయన మీద వేయడం, ఆయన నా మీద చాలా జ్యువల్గా జరిగిపోతుంది ఈ జర్నీ. ఇప్పుడు ఏ చేంజ్ వచ్చినా దీంట్లో అది నాకు అసలు కొంచెం టైం పట్టేస్తుంది. అండ్ నేను ముందు ఆయనతో వెళ్ళి రమేష్ గారితో అలా కాదండి నాకు రామ్ ప్రసాదే కావాలి, కావాలంటే నా పేమెంట్ సగం ఆయనకి ఇవ్వండి, ఆయన పెట్టుకోండి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బాధ మర్చిపోవాలంటే ఇంకో 10,000 పెంచండి నాకు మర్చిపోతుంది. అలాగే రెండు ఆప్షన్ చాయ్ దిస్ ఈజ్ కోడి బుర్ర. లేదు, చాలా తెలివిగా సమాధానం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను నేను. అదే క్వశ్చన్ ఈయన అడగండి, నేను లేకపోతే ఏంటని చెప్పారుగా ఆన్సర్ మొదటే. ఒకవేళ తను చేయనన్నది అనుకోండి, తను లేకపోయినా సరే తను ఉందని ఊహించుకొని ఒక్కనే చేసుకుంటాను తప్ప వేరే వాళ్ళని ఆ ప్లేస్లో మళ్ళీ చూసారా బ్రహ్మగారు? నేను కూడా చెప్తున్నాను, తను లేకపోతే మళ్ళీ చెప్తున్నా అది సెట్ అయ్యింది కదా ఆ ర్యాప్ మాకు బాగుంది, సరదా మాడుకుంటున్నాం, వాళ్ళతో బాగా మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ వచ్చే వాళ్ళతో నాకు కోఆర్డినేషన్ సెట్ అవుద్దు లేదో అది ఉంటుంది కదా. అందులో ఫస్ట్ నేను చేస్తున్న ఫస్ట్ షో ఇది, సో బాగుండాలి అనే ఇది ఉంటుంది కదా. సో దానికోసం కేర్ తీసుకొని చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక మిస్ అయితే. అండ్ ఫస్ట్ ఈజ్ ఫస్ట్. ఒక పెయిర్ ఒక చక్కగా ర్యాపోతో వెళ్తున్నప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేస్తే ఈవెన్ మాకే కాదు, చూసే ఎపిసోడ్ చూసే వాళ్ళకి కూడా, ఆడియన్స్కి కూడా మళ్ళీ ఇది క్లమ్జీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వరకు అయితే మంచిగానే వెళ్ళింది. అండ్ కొన్ని ఎపిసోడ్స్ కూడా కలిసే చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు కిరార్ కపుల్ షోలో మనకి ఫస్ట్ ఎపిసోడ్ సీరియల్ యాక్టర్స్ తో అయింది, తర్వాత రియల్ కపుల్స్ తో అయింది కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ సీరియల్ యాక్టర్స్ కి రియల్ కపుల్స్ కి? నిన్న చెప్పే కదా, రియల్ కపుల్స్ తో రియల్గా వస్తుంది. వాళ్ళలో ఉన్న క్యూట్నెస్, అమాయకత్వం, చాలా అందంగా మాట్లాడడం, భయపడుతూ మాట్లాడడం, కొంతమంది ఓవర్ హైప్తో మాట్లాడడం. సో వాటిలో మాకు మంచి ఫన్ వస్తుంది. కొంతమంది డ్యాన్స్ చేయమంటే వాళ్ళకి రాదు, కానీ వేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళు సిగ్గుపడుకుంటా భయపడుంటే మేము ఫీల్ ఏంటంటే అతను డ్యాన్స్ రాదు కదా అని చెప్పి మేము పట్టించుకోం. అతను వచ్చిన ర్యాప్ని వేస్తారు కదా వాళ్ళు, దాంట్లో చిన్న అమాయకత్వం చాలా హ్యాపీగా ఉంటుంది అది చూసినప్పుడు. మేము నవ్వుకుంటే ఆడియన్స్ కూడా నవ్వుకుంటారు. మన షోలో రియల్ కపుల్స్ కి స్టార్ట్ అవ్వగానే శారీస్ ఇస్తున్నారంట. వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే? సో ఏం లేదు, మన బిగ్ టీవీలో ఇలాంటి షో ఫస్ట్ టైం జరుగుతుంది. సో మనం అందరం తెలుగు వాళ్ళం, ఎప్పుడు కూడా తెలుగుదనాన్ని మర్చిపోకూడదని సాంప్రదాయం కింద ఎవ్రీ షోలో లేడీస్ అందరికి శారీస్ ఇస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు షో ఎంట్రీ అవ్వగానే మీరు లేడీస్కి శారీస్ ఇస్తున్నారు, మరి లాస్ట్కి ఏమి ఇస్తున్నారు? బేసిక్గా శారీస్ ఇవ్వడం అనేదే మా షోలో స్పెషాలిటీ.
చాలామంది లాస్ట్లో ఇస్తారు, బట్ స్టార్టింగ్లో లేడీస్కి ఇవ్వడం సాంప్రదాయం చూపిస్తున్నా ఎట్ ద టైం స్పెషాలిటీ కూడా మా షోలో. మరి లేడీస్కేనా, మరి బాయ్స్కి ఏం లేదా? బాయ్స్గా నేను చెప్తాను, బాయ్స్కి ఏమి ఇస్తాం కన్నా లాస్ట్లో షో అయిపోయిన తర్వాత మేము ఒకటి ఇస్తాం. వాళ్ళిద్దరి మధ్య ప్రాపర్ టైం ఉండదు వైఫ్ అండ్ హస్బెండ్కి, అవునా కదా? వాళ్ళు చిన్నపిల్లల ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు, పాడుకుంటారు. నాకు కూడా తెలీదు. ఈ క్వాలిటీ టైం అనేది తెలుసా, మన షోలో ఇస్తున్న వాళ్ళు ఏమంటారంటే మెన్ విల్ బి మెన్ లేదు పాపం, అది మీ ఫీలింగ్ అండి. నా ఫీలింగ్ కాదు, ఆడియన్స్ కాదు కాదు. మీరు ఒక 4th ఎపిసోడ్లో ఒక ఆవిడ ఉంది, చాలా థ్యాంక్స్ అండి ఈ షోకి వచ్చినందుకు, మేము చాలా లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నాం, మాకు డ్యాన్స్లు వేయాలి, మా హస్బెండ్తో గేమ్స్ ఆడాలి అని. అవి ఖాళీగా ఇంట్లో ఉంటే ఎవరు చేయలేరు. కొంతమంది లేడీస్ కి బా ఇతను బయటికి వెళ్ళిపోతే మంచిగా ఉంటది, ఇతనితో నాకు గడపాలనే ఉండదు అని ఉంటుంది. ఆ ఫీలింగ్ కూడా మేము పోగొడతాం ఈ షోలోకి వస్తే, ఎందుకంటే వాళ్ళకి అంత దూరం కెమిస్ట్రీ మిస్ అవుతుంది కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మాకు కొన్ని గేమ్స్ ఉంటాయి, హక్ చేసుకోవడాలు, ఎత్తుకోవడాలు. సో తెలియకుండా మళ్ళీ వాళ్ళకి చిన్న బాండింగ్ స్టార్ట్ అయ్యి బా ఈరోజు మంచి షోకి వెళ్ళాం కదా, మన ఇద్దరం బాగా ఆడుకున్నాం కదా, వాళ్ళకి గుర్తుండిపోద్ది. వాళ్ళకి ఇచ్చే బెస్ట్ మెమరీ ఈ షో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ కి మేము ఇచ్చే బెస్ట్ సూపర్ స్వీట్ మెమరీస్ ఇప్పటికీ మర్చిపోలేరు. మేము పెట్టే గేమ్స్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో సీక్రెట్స్ తెలియని సీక్రెట్స్ మీ వల్లే బయటికి వస్తే, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొంప కొల్లేరైపోతుంది. అలా జరిగిన అలాంటివి కూడా ఉన్నాయి. ఒక్క ఇన్సిడెంట్ కొంప కొల్లేరేమలేదు. సో వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకున్నారు, సారీ చెప్పుకున్నారు. ఏంటంటే మీ ఆయన ఇలా మాట్లాడుతున్నారంటే అతను అంతేనండి, మరి మీరు అర్థం చేసుకుంటే అరే మా ఆవిడ నన్ను అర్థం చేసుకుందని అతను. ఈవెన్ ఈ రియల్ కపుల్స్ తో చేస్తుంటే మేము ఈవెన్ పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తున్నాం. మీ ఆవిడ అలా అంట, మీ ఆయన ఇలా అంట, వాళ్ళు మాత్రం అబ్బే లేదు, మాకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం అంటే వాళ్ళ బాండింగ్ ఇంకాస్త పెరుగుతుంది ఈ షో వల్ల. యా, వీలుంటే మీరు పెళ్లి చేసుకుని త్వరగా రండి. ఇప్పటికి వద్దు, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ తో అయినా రండి, మేము మాట్లాడతాం. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ లో ఒక క్రేజీ మూమెంట్ రియల్ కపుల్స్ లో. బేసిక్గా మోస్ట్లీ కొన్ని ఎపిసోడ్స్లో వైఫ్ని ఎత్తుకోవాలన్నమాట. ఒక పెయిర్ అని కాదు, మోస్ట్లీ కొంచెం వైఫ్ అంటే కొంచెం బొద్దుగా పిల్లల్ని ఎలా ఉంటారు, బొద్దుగా ఉంటారు కదా, ఎత్తుకోలేక వాళ్ళ ఆయన పడే కష్టాలు చూస్తుంటే వాళ్ళేమో కానీ మేమిద్దరం చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. చేస్తాం. సో ఒక గేమ్లో అలాగే ఒక అతను అలా ఎత్తుకొని యాక్షన్ తినిపించాలి. అతను చాలా కష్టపడి తినిపించి నడుము పట్టేసింది, అది సెట్ చేసింది ఈయన. అవునా? సో అలాంటి గేమ్ చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా. ఇంకా క్రేజీగా అంటే ఒక మీ ఆయనకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే ఉందేమండి, ఉంటే తప్పే ఉంది అన్నది. అంటే ఈ కాలంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? కదా, చాలా ఉన్నాయి అలాంటివి మన షోలో. ఇంకా నెక్స్ట్ ఎలాంటి కపుల్స్ వస్తారో, నెక్స్ట్ షో ప్లాన్ చేస్తున్నాం. ఒక అతనే ఇద్దరు వైపులు తీసుకొస్తున్నారట. సో ప్రీవియస్ గా ఇప్పుడు యాంకర్ కపుల్స్ హిస్టరీ లిస్ట్ లో చూస్తే చాలా మందిది అంటే రియల్ లైఫ్ లో జరిగిందో లేదో తెలియదు, చాలా డిబేట్ అయింది, అలా ఇలా అయింది. సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా అలాంటివి అంటే గొడవల ఐ మీన్ కపుల్స్, ఐ మీన్ కెమిస్ట్రీ మాకు అంత ఛాన్స్ ఇచ్చుకొని తీసుకోం, ఎందుకంటే మేము షో చేద్దాం అనుకుంటున్నాం. బయట షో చేయదలుచుకోలేదు, మేము టీవీలో మాత్రమే షో చేద్దాం అనుకుంటున్నాం. మేము మంచి ఫ్రెండ్స్, అలాగే ఉంటుంది. వీలుంటే గొడవలు కూడా అలా రాకూడదు, ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నాం, హ్యాపీగా ఇచ్చే షోకి న్యాయం చేయాలి, మాకు మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు అంత కాంట్రవర్సీ పెట్టుకునేంత టైం ఎవరు లేము, బిజీ లైఫ్స్ అందరూ. తను కూడా మూవీస్లో బిజీ ఉంది, నేను మూవీస్లో బిజీ ఉన్నాను. ఓ మంచి షో చేస్తున్నారా, దీన్ని ఎలాగైనా మంచి ముందు తీసుకెళ్ళాలని ఫిక్స్ అయ్యాం, తీసుకెళ్తాం అంతే. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు మళ్ళీ కావాలంటే 1 అయితే వచ్చి అడుగు అప్పటికి షో ఉంటాం, హ్యాపీగా మాడుకుందాం, మళ్ళీగా ఉంటాం. సో మాకు మంచి క్రూ కూడా, అసిస్టెంట్ డైరెక్టర్లు, మాకు ఆడియో వేసేవాళ్ళు, ఎడిటర్స్, డైరెక్షన్ ఇప్పుడు అందరూ. సక్సెస్ అయింది అనే ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదురుకున్న స్మైల్ తెలిసిపోద్ది, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళ నవ్వు బట్టి మాకు అర్థమైంది, ఓకే ఇది మంచి సక్సెస్ఫుల్ షో, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అని. ఫీడ్బ్యాక్ కూడా అలాగే వచ్చింది కూడా మాకు. చాలా మంచి గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మీ ఇద్దరికి. అండ్ మీ ఇద్దరిని కూడా చూస్తే మాకు కూడా చాలా అంటే ఇలా అంటే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, చూస్తూ ఇలానే ఉంటుంది మా ఎక్స్ప్రెషన్. ఒకసారి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పిలుస్తాను షోకి రండి సరదాగా. ఖచ్చితంగా వీఆర్ చాలా వెయిట్ చేస్తున్నాము. సో మిమ్మల్ని ఇంత మంచిగా ఈ షోలో సెలెక్ట్ చేసుకున్నారు యాంకర్గా. సో మన బిగ్ టీవీ ఛానల్ వాళ్ళకైతే ఫస్ట్ థ్యాంక్ యూ అని చెప్పాలి. మేము ఎప్పటికీ థ్యాంక్ యూనే కాదు, అది ఎప్పటికీ రుణపడి ఉంటాం. అంత మంచి షో మా మీద ఇంత బడ్జెట్ పెట్టి మమ్మల్ని ఇంతలా చూపిస్తున్నందుకు ఎప్పుడు థ్యాంక్ఫుల్ వాళ్ళు. బిగ్ టీవీ ఛానల్ అంటే ఇప్పటివరకు న్యూస్ ఛానల్ కదా, సో ఇప్పుడు ఈ
ఎంటర్టైన్మెంట్ షోస్ చేయడానికి రీజన్ ఏంటి? సో ఇప్పుడు చాలా న్యూస్ ఛానల్లో న్యూసే కాకుండా మీరు చూస్తుంటే బిత్రి సతీష్ షో కూడా వచ్చేది ఒకటి కామెడీగా. సో వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే దీంట్లో జనాలు కంటిన్యూ ఎప్పుడు న్యూస్ ఇవే కాకుండా డిబేట్సే కాకుండా సో సరదాగా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మా ప్రోగ్రామ్ ఎలా ఉందో నెక్స్ట్ ఇంకో గేమ్ షో, నెక్స్ట్ ఇంకేమైనా కాలేజ్ స్టూడెంట్స్తో జరిగే షో అలాంటిది ప్లాన్ చేద్దామని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో ప్రతిరోజు ఒక ఎపిసోడ్ వచ్చేలాగా సో న్యూస్తో పాటు ప్రతిరోజు ఈ టైంకి వచ్చిన ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, జనాలు రిలాక్స్ అవ్వచ్చు అని ప్లాన్ చేశారు. ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది, నో డౌట్. తప్పకుండా అవ్వాలి కూడా. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా యాంకర్స్గా రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? హ్యాపీగా రావచ్చు, ఎందుకంటే బిగ్ టీవీ వాళ్ళు కొత్తగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చాలా స్టార్ట్ చేస్తున్నారు. సో చూసే వ్యూవర్స్కి చెప్తున్నాను అండ్ మీకు చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ కూడా మీరే చెప్పండి. వీళ్ళు మంచి మంచి షోస్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు ట్రై చేస్తే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎక్స్పెక్ట్ చేయొచ్చా బిగ్ టీవీ ఛానల్ నుంచి డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సింగింగ్ ప్రోగ్రామ్స్? షూర్, మేబీ చేయొచ్చు. ఎందుకంటే ఈ షో కపుల్ షో స్టార్ట్ అయింది, సో అలానే డాన్స్ షోస్ కానీ ఏమైనా ఇన్ ఫ్యూచర్ మంచిగా వెళ్తే అది కూడా రావచ్చు. యా, చాలామంది బయట పబ్లిక్ అంటే ఇలా వేరే ఛానల్లో కాకుండా ఇలాంటి బిగ్ టీవీ ఛానల్స్ వాళ్ళు డాన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళు, సింగింగ్ ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది అని అనుకుంటారు. సో వాళ్ళ సైడ్ నేను కూడా ఒక డాన్సర్ని, నేను కూడా ఒక యాక్టర్ని కాబట్టి వస్తే ఒకవేళ ప్లాన్ చేస్తే నేను కూడా పార్టిసిపేట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సో మీరిద్దరు యాంకర్ చేస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు అభిప్రాయం ఏంది, గుడ్డు, సూపరు, మంచి అమ్మాయి, మంచి అబ్బాయి అని కాకుండా ఇంకా తిను ఇంకా స్టార్టింగ్ కాబట్టి నాకు తెలిసి కొన్ని ఎపిసోడ్స్ తర్వాత షార్ప్ అవుతుంది, కొంచెం స్పాంటినిటీ మాట్లాడడం నేర్చుకుంటే చాలు నేను కోరుకుంటున్నది. అది అంత ఓపెన్గా చెప్తారా మీరు? చెప్పాలి, ఇప్పుడు నా కోసం ఏదో ఉంటుంది, నా నెగిటివ్ నేను చెప్పమంటారా? నేను కూడా ప్రతిసారి అన్ని కామెడీ కాకుండా కొంచెం డీసెంట్గా ఎక్కడ చిన్నదైనా యాంకర్లా బిహేవ్ చేస్తాను. ఆ బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి నేను కూడా చూసి. మీ కామెడీనే చాలా బాగుంటుందండి, అందులోనే డీసెంట్ అన్నీ ఉంటాయి. సో బ్రహ్మ గారు మీరేం చెప్తారు? మీ అభిప్రాయం? నేనేం చెప్పాలనుకుంటే ఎవరు ఓన్ స్టైల్ వాళ్ళది. సో మనం ఏదో చెప్పేది కాదు, ఎవరు కాదు, సెల్ఫ్గా వాళ్ళు సరిదిద్దుకుంటారు. సో నేనేం చెప్పను, ఈయనకి తెలుసు, ఈయనే చెప్పుకున్నారు చూడండి నేను ఇది అని చెప్పేసి. సో నేనేం చెప్పదలుచుకోవట్లేదు, ఆయనకి తెలుసుకుంటారు. నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. కానీ భయం లేకుండా ఇద్దరం ఎపిసోడ్ స్టార్ట్ చేసాం, కొత్త టెన్షన్ పడకుండా భయపడకుండా ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అది లేకుండా చేసాం. అందుకు మనం ఆల్ ది బెస్ట్ చెప్పుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మేము పర్సనల్గా వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని చాలా క్వశ్చన్స్ అడిగి జనాలకి చెప్పారు వాట్ ఈస్ వాట్ అని మా కిరాక్ షో గురించి. థ్యాంక్ యూ. అండ్ బిగ్ టీవీ ఛానల్ వాళ్ళకి మేము కూడా థ్యాంక్ యూ అని చెప్తాము, ఎందుకంటే కిరాక్ కపుల్ షోలో మీలాంటి మంచి యాంకర్స్ని ఇంటర్వ్యూ చేయడానికి మమ్మల్ని చూస్ చేసుకున్నారు కదా. సో బిగ్ టీవీకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని చూస్ చేసుకున్నందుకు. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా మంచి షోలో మాతో పాటు పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మేము వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ సోలోగా ఎప్పుడు పిలుస్తారా అనేసి. For more videos like this, subscribe Big TV channel.